ఈ లివింగ్ రూమ్లో అసలు మీరు ఎంచుకున్న కాన్సెప్ట్ ఏంటి ఇవన్నీ చెప్తారు? ఇది బేసిక్గా మనం ఇక్కడ సిఎన్సి మార్బుల్ వెళ్ళాము టీవీ యూనిట్లో. సిఎన్సి మార్బుల్ అంటున్నారు, ఇజ్ ఇట్ అ రియల్ వన్? యా, మార్బుల్ని మనం సిఎన్సి యూనిట్ మామూలు లోవర్స్ వచ్చేలాగా ఈ మార్బుల్ని ప్లేన్ మార్బుల్ ఉండేది. సో సిఎన్సి పెడితే ఈ లైక్ చిన్న లోవర్స్ లాగా వచ్చేస్తాయి, గ్రెయిన్స్ లాగా. ఓకే. సో దీన్ని హైలైట్ చేసేయడానికి కోసము లైక్ నార్మల్గా వేరే హౌసెస్ కాకుండా లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్కి వెళ్దామని చెప్పేసి మనం సిఎన్సి మార్బుల్ ఇచ్చాము. సో లోవర్స్ కూడా మనం సిఎన్సీకి అట్లాగే ఇచ్చాం కాబట్టి ఈ లోవర్స్ కూడా స్పేస్ అవన్నీ. సో అలానే మనం సిఎన్సీ మార్బుల్ కూడా స్పేసింగ్ వచ్చేలాగా వైట్ ఈ కాంట్రాస్ట్ కలర్ వచ్చే, ఇది వైట్ తీసుకున్నాము, ఇది వుడెన్ కలర్ తీసుకున్నాం. సో కాంట్రాస్ట్ కలర్ వచ్చేలాగా సిఎన్సీ మార్బుల్ తీసుకున్నాము. ఓకే. ఇప్పుడు సిఎన్సీ అంటే మార్బుల్ని ఇలా సిఎన్సీలా చేయడం అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. అంటే ఇది నాకు తెలిసి చాలా రేర్గా ప్రిఫర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఈజ్ ఇట్ రియల్ టైం టేకింగ్ ప్రాసెస్ అంటారా? యా, ఇవన్నీ బేసిక్గా మనకు ఇప్పుడు షోరూమ్స్లో డైరెక్ట్ అవైలబుల్ ఉన్నాయి. సిఎన్సీ మార్బుల్ కూడా ఇప్పుడు న్యూ కాన్సెప్ట్ ఇది. మార్బుల్ కాకుండా సిఎన్సీ మార్బుల్, యూ ఆల్సో హ్యావ్ లైక్ కలర్ ఆప్షన్స్ దీంట్లో. సో దీనిలో మార్బుల్ అనేది లైక్ ఎవ్రీ హౌస్ దే ఆర్ యూజింగ్ కాబట్టి దే ఆర్ కమింగ్ విత్ న్యూ ఐడియాస్ లైక్ సిఎన్సీ మార్బుల్ అవన్నీ చెప్పేసి. అంటే ఇప్పుడు అందరూ కూడా ఇలాంటి ప్యాటర్న్లోనే రియల్గా మార్బుల్ ఉండక్కర్లేదు, అలాంటి ఒక ప్యాటర్న్లోనే వాళ్ళు వేరే ఆప్షన్స్ కూడా ఎంచుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడున్న మీకు ఇచ్చిన కస్టమర్స్ అయితే రియల్ మార్బుల్ని ఎంచుకున్నారు అంటే ఎందుకు? ఆ రియలిస్టిక్ ఫీల్ కోసం అంటారా? అంటే వాళ్ళ ముందు ఇంట్లో సేమ్ రియల్ మార్బుల్ పెట్టారని చెప్పేసి దే వాంట్ టు గో విత్ ద న్యూ వన్ లైక్ న్యూ కాన్సెప్ట్. సో దట్స్ ద రీజన్ దే సెలెక్టెడ్ సిఎన్సీ మార్బుల్. ఓకే. అండ్ విత్ ద కాంట్రాక్ట్స్ లోవర్స్ ఇది మ్యాచ్ అవుతాయి కదా లోవర్స్కి ఇది అని చెప్పేసి కూడా ప్లేన్ ఉండడం కన్నా సిఎన్సీ ఉంటే లైక్ డిజైన్ వస్తుంది, గ్రెయిన్స్ వచ్చేస్తాయి, సో గ్రూస్ వచ్చేస్తాయి. సో మీరు చెప్పే వరకు నాకు తెలియదు తెలుసా యాక్చువల్లీ అది రియల్ అని చెప్పేసి. టచ్ చేసాక ఆ ఫీల్ వచ్చింది, యా ఇట్స్ రియల్ మార్బుల్ అని చెప్పి. బట్ యా ఇట్స్ రియలీ గుడ్ యాక్చువల్లీ. అండ్ ఇక్కడ స్పేస్ ఇచ్చారు ప్లాంట్స్కి. బేసిక్గా ప్లాంట్ లవర్స్ అయితే దాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తారు. వాట్ ఇఫ్ దే ఆర్ నాట్ ప్లాంట్ లవర్స్ అండ్ వాట్ ఆర్ ద అదర్ ఆప్షన్స్ దే కెన్ కీప్ దేర్? మేము లైక్ కొందరు లైక్ దేవుడి విగ్రహాలు పెట్టుకుంటారు లైక్ కృష్ణుడి అవన్నీ. సో మనము కస్టమర్స్తో ముందే చెప్పాము మాకు ఇలా ప్లాన్ కావాలి డిజైన్ చేసేటప్పుడే. లైక్ బేసిక్గా మనం క్లయింట్ వచ్చినప్పుడు ముందే డిజైన్ చేస్తాం లైక్ ఇలా కావాలి 2Ds 3Ds అన్ని. వాళ్ళు వచ్చేసి కలర్స్ ఎవ్రీథింగ్ సెలెక్ట్ చేశాక మనం డిజైన్ స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ఈ కస్టమర్స్ ఆల్మోస్ట్ మనం 3D ఇచ్చాక 3-4 ఐటరేషన్స్ అయ్యాయి. సో మాకు ఇక్కడ ప్లాన్స్ పెట్టుకుంటామండి, ఈ స్పేస్ ఎన్ని ప్లాన్స్ పెట్టుకుంటారో దాన్ని బట్టి మనం 18mm ఇవ్వాలా ప్లై, 12mm ప్లై ఇవ్వాలా. సో ఇది కూడా మనం దాన్ని బట్టి స్టోరేజ్ ఉంది కదా ఈ ప్లాంక్, దాన్ని బట్టి కూడా మనం ఇచ్చాం. ఈ ప్లాన్స్ పెట్టుకోవడానికి ఎంత వే కావాలో దాన్ని బట్టి కూడా మనం 18mm ప్లై 12mm ప్లై విత్ లామినేట్ కలర్ ప్లస్ ఈ రాఫ్టర్స్ ఇది మ్యాచ్ అయ్యేలాగా సేమ్ లామినేట్ వాడాం మనం మొత్తం. ఇక్కడ కూడా మొత్తం. సో 2 కలర్స్ వి యూజ్డ్. ఇక్కడ వన్ ఈస్ మార్బుల్ కలర్ అండ్ అదర్ వన్ ఈస్ లోవర్స్ కలర్. ఓకే. అండ్ దిస్ వన్ ఈస్ డిఫరెంట్ లైక్ ఇవన్నీ డ్రావర్స్ అండి లైక్ ఫర్ స్టోరేజ్ మన టీవీలో పెట్టుకోవడానికి. అన్ని హ్యాండిల్లెస్ ప్రొఫైల్స్ ఇచ్చేసాం మనం. దేర్ ఇస్ నో హ్యాండిల్. ఎందుకు ఇచ్చారు అంటే ఇట్స్ వెరీ ఈజీ లైక్ అన్ని సాఫ్ట్ క్లోజ్ ఛానల్స్ ఇచ్చేసాం మనం హార్డ్వేర్ దాన్ని. యూ డోంట్ నీడ్ టు వే లైక్ మొత్తము ఫుల్ ఎనర్జీ యూజ్ చేయాల్సిన అవసరం. జస్ట్ ఇలా తీసేసి ఇలా పెట్టేస్తే దట్ విల్ క్లోజ్ బై ఇట్. అంటే హ్యాండిల్లెస్ వాడడానికి రీజన్ ఇదేనా అంటారా? అంటే లుక్ వైజ్ బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూస్తే ఇలా మనం ఒక చిన్న షట్టర్ లా ఇచ్చేసాం కదా, ఇదేమో హ్యాండిల్ విత్ హ్యాండిల్. సో వితౌట్ హ్యాండిల్ అయితే లుక్ వైజ్ ప్లెయిన్ ఉంటది కదా. యా. సో అండ్ కొంచెం ఓల్డ్ ఫ్యాషనబుల్ ఇప్పుడు ట్రెండింగ్ హ్యాండిల్లెస్ ప్రొఫైల్స్. ఓకే. అండ్ ఇక్కడ గ్లాస్ లాగా ఇచ్చున్నారు మరి. యా, ఇక్కడ అల్యూమినియం షట్టర్స్ ఇచ్చాం 2. ఓ ఇవి షట్టర్సా? యా. ఓకే. 2 అల్యూమినియం షట్టర్స్ ఇచ్చేసాం. ఎందుకలాగా ఇక్కడ మార్చారు? ఇక్కడ మనం టీవీ యూనిట్స్ ఏమైనా పెట్టుకొని వైఫైకి లైక్ కంట్రోలబుల్ అక్కడ నుంచి కూర్చుంటే సో వైఫై రిమోట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఓకే. సో మనకు రిమోట్స్ వచ్చేటప్పుడు కనిపించాలి కదా, సో అందుకోసం అల్యూమినియం షట్టర్స్ వచ్చాయి. ఓకే. సో అందుకే ట్రాన్స్పరెంట్ వాడాము. యా, విత్ కొంచెం బ్లాక్ గ్లాస్ లో కూడా ఇచ్చాం. సో మొత్తం విజిబుల్ అవ్వకుండా ఉండడానికి. వెరీ నైస్. అండ్ కింద స్పేస్ చాలా ఇచ్చారండి, చాలా అంటే చాలా, ఏమైనా పెట్టుకోవచ్చు అండి. యా, దే కెన్ కీప్ ఎనీ స్టోరేజ్. ఎందుకంటే బేసిక్గా ఈ ప్లాన్స్ కోసం మనం కావాలి కాబట్టి స్టోరేజ్ మొత్తం ఎండ్ టు ఎండ్ ఇచ్చేసాం. ఓకే. చిన్న ఇండోర్ ప్లాన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, లైక్ ఏమైనా ఆర్టిఫాక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు లైక్. సో ఆ స్టోరేజ్ కోసం ఆ కింద కూడా ఇచ్చేసింది. ఓకే. సో ఈ కింద కూడా పెట్టవచ్చు కానీ డస్ట్ కోసం అని చెప్పేసి
కొంచెం పైనకి లైక్ 1 ఫీట్ డెప్త్ 1 ఫీట్ గ్రౌండ్ కన్నా పైనకి తీసుకొని ఒక ప్లాంక్ లాగా ఇచ్చేసి. ఓకే, నాకు ఇప్పుడు ఒక సిల్లీ డౌట్ వచ్చింది. ఇప్పుడు దీని ఇంచెస్ ఎంత ఉందో నాకు తెలియదు, టీవీ ఇంచెస్. సో ఇప్పుడు వాళ్ళు హోమ్ థియేటర్లా ప్రిఫర్ చేయాలనుకున్నప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ ఇప్పుడు అంతా మారుతుంది కదా, సో అప్పుడు దీన్ని ఎలా కన్వీనియంట్గా చేసుకునే ఆప్షన్ ఉంటుందంటారా? దీంట్లోనే చేసే ఆప్షన్ ఉంటుందా? దీంట్లో బేసిక్గా స్క్రీన్ పెట్టొచ్చు మనము పైనుంచి, అక్కడ ప్రొజెక్టర్ పెట్టొచ్చు. ఓకే, సో వీ కెన్ యూజ్ ది స్క్రీన్ లైక్ ఓకే స్క్రీన్ లాగా కూడా వాడుకోవచ్చు. లైక్ ఐదర్ ఇప్పుడు స్క్రీన్ పైనకి మూవబుల్ స్క్రీన్ ఉంటుంది, సో అక్కడ ప్రొజెక్టర్ ఉంటుంది కాబట్టి మూవబుల్ స్క్రీన్ లాగా కూడా వాడుకోవచ్చు. యూ కెన్ యూస్ బోత్ వేస్. లైక్ పైన నుంచి స్క్రీన్ పుల్ చేస్తాం మనం. ఓకే ఓకే, సూపర్ అండి. అంటే కొంచెం ఫ్యూచర్గా కూడా ఆలోచించాలి కదా, ఫ్యూచర్ గురించి. సో అన్ని మారుతూ ఉంటుంది ట్రెండ్ కూడా, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ సోఫాస్, ఇక్కడ మనం ప్రొఫైల్ షట్టర్స్ కూడా ఇచ్చేసాం. ప్రొఫైల్ షట్టర్స్ ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏమన్నా ఆర్టిఫాక్ట్స్ పెట్టుకోవడానికి ఇలా ప్రొఫైల్ షట్టర్ విత్ ద ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చాము మనం. ఇక్కడ గ్రూవ్ ఇచ్చేసి, ఇక్కడ గ్రూవ్ ఇచ్చేసాము, దాన్ని మీకు ఏమో ప్రొఫైల్ లైటింగ్. ఓ నైస్. సో వీళ్ళు ఏమన్నా ఆర్టిఫాక్ట్స్ ఏదన్నా పెట్టుకోవడానికి డిజైన్ లైక్ విజిబుల్ ఉండడానికి అవును ఇలా గ్లాస్ షట్టర్ ఇచ్చాము. లైక్ బాగుంది, వెరీ నైస్. అంటే ఫ్యామిలీ రిలేటెడ్ ఆర్ అచీవ్మెంట్స్ ఏమైనా మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో సోఫాస్ ఇక్కడ ఇప్పుడు ప్రొఫైల్ షీట్ వచ్చాం కదా, వెనకాల టీవీ బ్యాక్ సైడ్ మనము సోఫా యూనిట్ ఇది మనం ఇచ్చేసేమో రిక్లైనర్ సోఫాస్ ఇచ్చేసాము ఇక్కడ. సో ఈ లాంజర్ ఇచ్చాము, సో లైక్ ఎప్పుడైనా రిలాక్స్ అవ్వడానికి కూర్చోడానికి లాంజర్ ఇచ్చేసాము. దిస్ 3 seater, ఎవ్రీ సీటర్ రిక్లైనర్. ఓ రిక్లైనర్ సీటింగ్ ఇచ్చాము. నైస్. ఓకే, అన్నిటికీ రిక్లైనర్ ఉన్నది. వెరీ నైస్. ఒకసారి నేను కూర్చోండి. కూర్చోవచ్చా? కూర్చోవచ్చు. ఓకే, సో ఇది ఎలా ఆన్ చేయొచ్చు? సో ఇది రిక్లైనర్ అనే ఫీల్ రాలేదు, ఎందుకంటే ఇక్కడ స్పేస్ కన్స్ట్రెయిన్ కాబట్టి కన్స్ట్రెయిన్ గా ఉంది. ట్రూ. ఓకే, నేను ఏ బటన్స్ అంటే అవి నొక్కేస్తాను. ఓకే రైట్. సో ఇది రిక్లైనర్ 3 సోఫాస్కి ఇచ్చారనమాట. ఎంత రిలాక్సింగ్ అనిపిస్తుందో తెలుసా, చాలా బాగుంది విక్రమ్ గారు. చక్కగా వచ్చి ఆఫీస్ నుండి రిలాక్స్ అవుతూ లేదా వీకెండ్స్లో రిలాక్స్ అవుతూ టీవీ చూడొచ్చు. సో ఇది చూస్తున్నారా, చాలా లగ్జరీగా అనిపిస్తుంది. ఈ మధ్య రిక్లైనర్ ప్రతి ఇంట్లో ఉంటుందండి, ఒకటైనా ఉంటుంది ఆల్మోస్ట్ బేసిక్. సో ఇలా రిలాక్స్ అయిపోవచ్చు 3 ఏసీ. వీళ్ళ ఇంట్లో బేసిక్ అందరికి రిక్లైనర్ కావాలని చెప్పి మీకు 3 రిక్లైనర్స్ అండ్ లాంజర్ కూడా ఇక్కడే చక్కగా రిలాక్స్ అయిపోవచ్చు కదా. సమ్ టైమ్స్ మనం అంత దూరం బెడ్రూమ్లోకి వెళ్ళడానికి కూడా బద్దకిస్తూ ఉంటాము. చాలా బాగుంది ఈ ఫీలింగ్.